పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయండి, చక్కగా టైంకి పనులు ఉంటున్నాయి. ఇసుక బాగా వదిలేరు, మనకి ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇసుక గతంలో ఎంత ఉంది? గతంలో అంటే టాటర్ వచ్చేసి 6,000 సార్. ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు శాండ్ అయితే ఫ్రీ చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఇప్పుడు ఏంటంటే చేతి నిండా పని ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటున్నాం, చక్కగా ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అంటే ఎత్తుక్కోవాలి పని కోసం, అక్కడక్కడ చూసుకొని. ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు, చక్కగా అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటున్నాయి. ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక? అటువంటిది ఏం లేదు, డబ్బులు వసూలు అనేది అబద్ధం అండి, అది లేదు. డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వెళ్ళారు, ట్రాక్టర్లకి అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఆయిల్కి ట్రాక్టర్లకి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు. ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు, కానీ ఇసుక తీసుకునే వాళ్ళు మాత్రం అయితే లేదు. శాండ్ అయితే ఫ్రీ. లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వరు కదండి. లేబర్కి అందరికి బాగానే ఉంటుంది, టాపీ మేస్త్రులు బాగానే ఉంటున్నాం, చక్క పన్ను విషయంలో బాగానే ఉంటుంది. ఇసుక అయితే నెంబర్ 1గా మాకు అన్ని చోట్ల ఇసుక ఎక్కడ చూసి ఇసుక ఉంటుంది కదండి. ఇదివరకు బస్తా కొనాలంటే 200 రూపాయలు. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక మాకు ఫ్రీగా తీసుకొచ్చుకుంటున్నాను. ఒక బస్తా 2 బస్తాలు కావాలన్నా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బస్తా కొనాలంటే ఇప్పుడు 200. ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్ధాలండి. రేట్ అడుగుతున్నారు, దానికి అంత కట్టాలి ఎంత కట్టాలి అనేది మాత్రం చాలా అబద్ధం. కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాయి తప్ప ఇసుక వదిలేరు బాగానే ఉంది ఫ్రీగానే. ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అయింది. పనులు బాగానే ఉంటాయి, అందరికి పనులు బాగానే ఉన్నాయి. 5 రూపాయలు అన్నం అంటే ప్రతి ఒక్క పేదవారనే కదండి. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎండలో పడి వచ్చే టైంకి ఆ టైం కాడికి వెళ్ళేసి 5 రూపాయలు కడుపుండా భోజనం, పప్పు సాంబారు మజ్జిగ ఇస్తున్నారు, ఇక చట్నీ ఒకటి ఇస్తున్నారు, రైస్ తిన్నంత అందరు కడుపు నిండా తింటున్నారు. అది పెడతాం వల్ల చాలా మంది కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు మెయిన్ భోజనాల విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగానే చక్కగా అన్ని వంటలు కూడా రుచిగా ఉంటున్నాయి. ముందు అంటే 5 రూపాయలు గతంలో అన్న క్యాంటీన్ తీశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అందరు సార్ ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు అండి. పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అడుక్కొచ్చుకుని తినే వాళ్ళకి కూడా లేని పరిస్థితి. ఇది పెడతాం వల్ల పేదవారికి అసలు అది మహానుభావుడు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు. అది తీయటం వల్ల కూడా చాలా బాధాకరం మాకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం అనుకో, దారిన ఇప్పుడు జీకొండ నుంచి మీకు వచ్చేటప్పుడు అయినా సరే అన్నకంటే టైంకి వెళ్ళేసరికి భోజనం ఉంది తినడానికి 10 రూపాయలు ఉంటే చాలండి, కడుపు నుండి ఇద్దరు తినేస్తున్నాం. ఏ ఊరు పెడతారండి ఈ రోజుల్లో? 10 రూపాయలకి భోజనం అంటే ఇద్దరికి 100 రూపాయలు అవుతుంది. ఇద్దరు బావాలంటే 200. మరి 10 రూపాయలు కడుపు నిండా తింటున్నారంటే అది ఎంత పుణ్యం సార్. అది చాలా గవర్నమెంట్ ఇలాంటి తీసుకురా 5 రూపాయలకి తీసుకురావటం వల్ల మీకు లేబర్కి మీకు ఎలా? లేబర్ అందరూ సంతోషం సార్, ప్రతి ఒక్కరికి. దానివల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా అసలు ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి. దానివల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయిన తీసేసిన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలా మంది సంతోషంగా ఉంది. మాకు అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి. ఒకటి లేబర్ అనే కదండి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దారిని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు అయినా కానీ కడుపు నిండా తింటున్నారు సార్. తిన్నంత పెడుతున్నారు, టైమింగ్తో సంబంధం లేదు, అయిపోయిన వరకు పెడుతూనే ఉన్నారు. తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు. ఆ రోజా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు కరెక్టేనా? అలా మాట్లాడతారండి, ఎందుకంటే వాళ్ళకి అసలు దేవాదాయ శాఖ ఏంటనేది తెలిస్తే, అసలు దాని మూలం ఏంటో తెలిస్తే, గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే, గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు. అవన్నీ తెలియలేని వాళ్ళు కదా. గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి, అది ఒక దేవుడిగా భావిస్తాం మనం. దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఏదైనా జరిగితే. అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు, గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు. ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం. ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్లి రోజు ఎంత గడించిందండి? ఆ కోట్లు గడించింది, అందుకని కూర్చోబెట్టాడు దేవుడు. ఆ కోట్లను కూడా కక్కిస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో అవి ఎలా బయటకు వస్తాయో స్వామికి తెలుసు. మా కళ్ళు మూసినా ఆయన కళ్ళు మూయలేదు. అది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దాన్ని అది అప్పచెప్పుద్ది, దాని దగ్గర తీసుకుంటాడు. అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తిరుపతిలో గో గురించి కావాలని దుష్ప్రచారం అసలు ఏముందండి? అక్కడ ఏముంది? రమ్మన్నారు, రాకుండా రోడ్డు మీద పడుకోవడం ఏంటండి? వచ్చి చూపించాలిగా. చూపించి నీకేమన్నా 2 కళ్ళు కనపడి నీకంతా అక్కడ అన్యాయం జరుగుతుంటే కనపడుతుంటే చూపించవచ్చు కదా. చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తప్పంట, ఛాలెంజ్ చేసేస్తున్నారు, తోళ్ళు కొట్టేస్తున్నారు. ఇంక ప్రతి మాటకి దాని ఒకటే పట్టుకున్నారండి, ఏమి అర్థం కావట్లేదు వాళ్ళకి, ఏది ఇట్టవలేదు. దేనికో దానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఒక ఆలోచన అంతే. నవ్వుతారని వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి అది ఎప్పుడూ లేదులేండి. అది అంటే ఏంటో అర్థం లేదు. ఏదైనా వాళ్ళు అన్ని వాటికి తెగించున్నారండి. ఆ మనుషులే వేరు, ఆ క్యారెక్టరే వేరు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. పాత గవర్నమెంట్కి ఈ మందికి 100% తేడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పించారు, పిల్లల చదువుకు బాగా చేయించారు, అన్ని చేపిస్తున్నారు కదా. ఇంకేం కావాలి జనాలకు? అంటే ఏమి చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. హామీలు ఇచ్చారు కానీ సూపర్ 6 అంటున్నారు, ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ
వాళ్ళు మాట్లాడుతారు, దాని మీద మీరేమంటారు? ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏదో వాక్కుంటూ ఉంటారు. వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడియా చెప్పమనండి. ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు, చేసుకున్నారు, బతుకుతారు చూపెడుతున్నాడు. అయినా వాళ్ళేమో సోమరబోతులు చేసాడు, ఈయనేమో కష్టపడి బతకండి రా బాబు అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత మంచి పని చేసినా అది మంచిది కాదు, అది చెడుదే అంటారు. వాళ్ళ తత్వం అంతే. ఒక హామీలు కూడా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది, అందులో 3 హామీలు అమలు చేసేశారు. వచ్చే నెలలో 3 వేస్తా అన్నారు, మే నెలలో. ఇంకేం కావాలి జనాలకి? ఇంకేం కావాలి? ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ వేస్తున్నారుగా. 3000 పెన్షన్ 4000 చేశారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు.